పవన్ కళ్యాణ్ కూడా సంతోషపడాలి కదా. పవన్ కళ్యాణ్కి సంతోషం లేదు అక్కడ బేసిక్గా. అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉద్దేశం లేనప్పుడు సంతోషం ఎలా వస్తుంది? ఆయనకి ఏమన్నా ఉంటే అమ్మ నా మనసులో ఆయన చెప్పారని సంతోషం ఉంటుంది. అసలు ఆయనకి లేదు కదా ఏ రోజు. బేసిక్గా ఏమైపోయిందంటే డిపెండబుల్ ఎలియన్స్ ఇది. డిపెండబుల్ ఎలియన్స్ కావాలి అంటున్నది బీజేపీ. నాకు అర్థమైంది అయితే అంటే పూర్తిగా వన్ సైడెడ్గా 150 ఈళ్లే పోటీ చేసేసి ఓ 25 యువతల మొహాన కొట్టేసేసి చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పోయేదేముంది? దానికి రాలేదు అంటే పోయేదేం లేదు కదా. ఇంతకుముందు 0.8% కంటే 4 ఓట్లు ఎక్కువే వస్తాయి. 3% రావచ్చు, 5% రావచ్చు, 10% వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు పార్లమెంట్ దాంట్లో. కాబట్టి వాళ్ళకి పోయేదేం లేదు. పొత్తు లేకపోతే పోతామన్న భయం ఎవరికి ఉంది? తెలుగుదేశం. జనసేనకైనా పోయేదేం లేదు. కిందసారి 1, ఇప్పుడైనా 10 వచ్చేస్తుంది. కానీ దానికి జగన్ మీద ఉన్నటువంటి ద్వేషం, పవన్ కళ్యాణ్కు ఉన్న ద్వేషం కారణంగా అది ఎంత ఇచ్చినా సర్దుకోవడానికి సిద్ధపడుతుంది. అలా సర్దుకోవాల్సిన అవసరం జగన్ మీద ద్వేషం వీళ్ళకేం లేదు కదా, బీజేపీకి లేదు. రెండవది నేను నాశనమైనా పర్లేదు, జగన్ నాశనం చేయడం ముఖ్యం, చంద్రబాబు అధికారంలోకి రావడం ముఖ్యం అన్నది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. మేము నాశనం అవ్వాల్సిన అవసరం లేదు, ఎదురోడిని ఎట్ట నాశనం చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ. మేమెందుకు నాశనం కావాలి? అవతలోడు జగన్తో తమకేం శత్రుత్వం లేదు, చంద్రబాబుతో తమకేం శత్రు